హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు తయారు చేసుకుందాము. మీలో ఎంతమందికి ఈ బెండకాయ పులుసు ఇష్టమో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఇంట్లో మా పిల్లలైతే ఈ బెండకాయ పులుసు ఇలా చేశాను అనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము బెండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఫ్రైకి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే పులుసుకు అనుకోండి బెండకాయలు కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయ, అలాగే టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ టమాటా అనేది మీ ఇష్టం అండి, మీకు 2-3 కావాలన్నా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము చింతపండు అయితే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి గుజ్జు కోసము. మనము టమాటా ఎక్కువ వేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము చింతపండు గుజ్జు అనేది తగ్గించుకోవాలి, చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపి పెట్టుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషము ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటాలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొక నిమిషము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఏ కూరలోనైనా కూడా వెల్లుల్లి దంచి వేస్తేనే కమ్మటి సువాసన, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టుకొని మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి 1 నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. ఎందుకంటే బెండకాయ ముక్కలు మగ్గినాయి అనుకోండి చింతపండు పులుసులో కూడా త్వరగా ఉడుకుతాయి. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని అంతటినీ మరొకసారి కలియబెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అనేది మొత్తం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జు అనేది మీ ఇష్టం అండి, మీ రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కారం కూడా కొద్దిగా వేసి, ఎందుకంటే ముందే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకొని టేస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 ఉడుకులు ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మనము చూడండి ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాం అనుకోండి, చింతపండు గుజ్జు అనేది దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొత్తం ఒకసారి కలియబెట్టుకొని ఇందులో కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, పులుపు ఉప్పు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.